పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. నీలాకాశం నీకది శేషం, నిప్పులపై నడిపించర నీ ఆవేశం. భగవత్ సింగ్ కాలనీ, వెంకటేశ్వరపురం, జనార్దన కాలనీ ఈ ఏరియాలో ఈ యొక్క ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ అయింది. ప్రజల స్పందన ఎక్కడ చూసిన అనూహ్యంగా ఉంది. ఎందుకంటే ఈ 54, 53 ఈ 3 డివిజన్లు, ఈ 2 డివిజన్లు 54 పక్కన 53 ఉంటుంది. ఈ 2 డివిజన్లు ఆ రోజు 2014 నుంచి 19 దాకా చేసిన డెవలప్మెంట్ అంతా ఎంత కాదు, మీకు అందరికీ తెలుసు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తుంది ఇక్కడ. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ దోమలు లేని నగరం చేయడానికి, దోమలు లేని భగవత్ సింగ్ కాలనీ, వెంకటేశ్వరాపురం, జనార్దన్ కాలనీ చేయడానికి ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కంప్లీట్ చేసి వీటన్నిటిని ట్రీట్మెంట్ చేయడానికి ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా ఇక్కడ పెట్టాము ఈ 2 డివిజన్లకి. ఎందుకంటే పెన్నారి వరకు యువతలు ఉన్నాయి కాబట్టి పెన్నారి వరకు అవతల 3 ప్లాంట్లు పెట్టాము. పెన్నారి యువతలున్న ఈ 2 53, 54 అంతేకాకుండా ఇక్కడ దాదాపు 15,000 ఇళ్ళు ప్లాన్ చేసాము. 15,000 ఇళ్ళు, 11,000 ఇళ్ళకి టెండర్లు ఇచ్చాము. 5,400 పూర్తి చేసాము. ఖచ్చితంగా ఈసారి 53, 54 ఈ 2 డివిజన్లో ఉన్న యువత అభివృద్ధి కోసం నేను ఖచ్చితంగా పాటుపడతాను. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు, నేను ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తున్నాను. మేమిద్దరం డబ్బు సంపాదనకు రాలా, సేవ చేయడానికి వచ్చాం. ఆయన కూడా అదే అన్నాడు. ఎక్కడెక్కడైతే నెల్లూరులో పేదలు నిరుపేదలు ఉన్నారో ఆ ఏరియాస్ని మ్యాప్ చేసుకుంటాం, వాటిని స్పెషల్ డ్రైవ్ చేస్తాం. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొన్ని ఫండ్స్ తీసుకొస్తాం, రాష్ట్రం నుంచి కొన్ని ఫండ్స్ తీసుకొస్తే ఆ యువత ఎవరైతే యువత ఉన్నారో చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారో, చదువుకొని ఉన్నారో వాళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళందరూ ముందుకు తీసుకుపోవటమే మా ఇద్దరి యొక్క లక్ష్యం. అందువల్ల అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ అమూల్యమైన ఓటుని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నాకు, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేసి గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను.